రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది. ఇక 2 సార్లు కూడా తన కుమారుడు భరత్ కు జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా జిల్లా ఎమ్మెల్యేల మాటలు విని పదవిని మరొకరికి కట్టబట్టారని ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని భరత్ మరోసారి అధిష్టానానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు కార్యక్రమానికి సైతం ఎంపీ రాములకు ఆహ్వానం అందలేదు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు అలాగే కార్యకర్తలను ఆహ్వానించారు. ఈ విషయం కాస్త కేటీఆర్ కు తెలియటంతో ఆయన తన పిఏ ఫోన్ ద్వారా మధ్యాహ్నం నాగర్ కర్నూలులో జరిగే సన్నాహక సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎంపీ రాములకు సమాచారం అందించారు. ఇక ఈయనను చివర్లో ఆహ్వానించడం పైన ఎంపీ రాములు ఫైర్ అయ్యారు. ఇక వరుసగా జరుగుతున్న అవమానాలతో పార్టీలో ఉండటం కన్నా పార్టీ మారటమే సమంజసం అన్న నిర్ణయానికి ఎంపీ రాములు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన కుమారుడు భరత్ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇక 1-2 రోజుల్లోనే తమ అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతోంది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు అలాగే ఆయన కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది. అయితే 2 సార్లు కూడా తన కుమారుడు భరత్ కు జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేల మాటలు విని పదవిని మరొకరికి కట్టబెట్టారని ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని భరత్ మరోసారి అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ప్రజలకు నేనంటే తెలుసు, నా వ్యక్తిత్వం ఎందుకు తెలుసు, నా పనితనం ఎందుకు తెలుసు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా, వివాదాలకు అతీతంగా ఏ విధంగా పనిచేసినో జనానికి అంతా తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. జరగలేదు, దానికి ఏం చేస్తున్నాం ఇప్పుడు పార్టీ నిర్ణయం ఆ విధంగా ఉన్నది. పార్లమెంటు సభ్యురాలు పెట్టింది, పార్టీ నిర్ణయం చేసింది, పార్టీకి కట్టుబడున్నాం. అంటే మీ కొడుకు పేరు ఫస్ట్ ఉందని చెప్పాను, తర్వాత లాస్ట్ మూమెంట్లో మీ కొడుకు పేరు లేదు కదా, దాని గురించి ఏమన్నమాట? నేను కొడుకు పేరు తండ్రి పేరు అనేది సమస్య కాదు. పార్టీ నిర్ణయం ఉంది, పార్టీ నిర్ణయం మేరకు ఎలక్షన్ జరుగుతుంది. మన కాలం నిర్ణయిస్తుంది. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో అయితే బీఆర్ఎస్ కి సంబంధించిన ఇద్దరు కూడా ఎంపీ రాములు అలాగే భరత్, ఆయన కొడుకు భరత్ ఇద్దరు కూడా పార్టీ వీడనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏం జరగబోతోంది? ఏ పార్టీని వీడే అవకాశం ఉందంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ మమత. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు ప్రస్తుతం అదే విధంగా సిట్టింగ్ జెడ్పీటీసీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు కొడుకు
పార్లమెంట్ సభ్యునిగా బీఆర్ఎస్ రాములు పార్టీ వీడనున్నట్లు కూడా సంకేతాలు వచ్చేసాయి. బీఆర్ఎస్ ని వదిలి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలని గతంలో కూడా కొడుకుకు అచ్చంపేట నుంచి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటూ కూడా అధిష్టానాన్ని కోరినప్పటికీ పట్టించుకోకుండా పెడిచెవున పెట్టిన కారణంగా జెడ్పీటీసీ ఎన్నికల జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి కూడా ఆశలు కారణంగా ఈ రోజు తృప్తితో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే కనుక నాగర్ కర్నూలు నుంచి ఒకవేళ తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్న మల్లు రవి తన ఢిల్లీ ప్రతినిధి కూడా మల్లు రవి రాజీనామా చేయడం జరిగింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ అది ఎస్సీ పార్లమెంట్ స్థానం కాబట్టి అక్కడ మల్లు రవి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా అదేవిధంగా భరత్ అదేవిధంగా ప్రస్తుత రాములు వీళ్ళ ఇద్దరు కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం రైట్ మధు, థ్యాంక్ యూ.